సో ఇకపోతే రాష్ట్ర అంశాలను ఒకసారి మనం పరిశీలించినట్లయితే సీఎం రేవంత్ అమెరికా టూర్ అయితే ముగిసిందని చెప్పుకోవాలి. అంటే విదేశీ పర్యటన ముగిసిన తర్వాత ఈ నెల 14వ తారీఖున ఆయన తిరిగి భారతదేశం తెలంగాణకు రానున్నారు. మొత్తంగా తెలంగాణకు సంబంధించి 31,500 కోట్ల రూపాయల పెట్టుబడులు కూడా తీసుకొచ్చారు. ఇన్వెస్ట్ చేయడానికి అంగీకరించిన అంటే ఐటీ కావచ్చు, ఫార్మా కావచ్చు, ఏఐ కంపెనీలు కావచ్చు, ఇవన్నీ కూడా ముందుకు ఆటోమొబైల్ కూడా వచ్చింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఆయన దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. మొత్తంగా దక్షిణ కొరియా పర్యటనలోనే ఆయన హుండై తోటి ఒక మేజర్ అగ్రిమెంట్కి వెళ్ళారని చెప్పక తప్పదు. ఏదైతే టెస్టింగ్ సెంటర్ ఉంటుందో, అంటే వాహనాల యొక్క దృఢతని టెస్టింగ్ చేసేటటువంటి టెస్టింగ్ సెంటర్ ఉంటుందో, అంటే ఒక రకంగా చెప్పాలంటే వాహనాల అమ్మకాల కొనుగోలు మార్కెట్ను నియంత్రించేటటువంటి పారామీటర్స్లో టెస్టింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ టెస్టింగ్ అనేటటువంటి దానిలో కీలకంగా ఉండేటటువంటి అంటే ఫిట్నెస్ టెస్ట్, ఆ తర్వాత ఉండేటటువంటి అంటే డ్రైవింగ్ డైనమిక్స్ టెస్ట్, ఇది చాలా కీలకం. వీటన్నిటికీ సంబంధించిన టెస్టింగ్ సెంటర్ని తెలంగాణలో ప్రారంభించబోతున్నామని హుండై చెప్పడం ఒక పాజిటివ్ ఇండికేషన్ అనే చెప్పాలి. మొత్తం మీద ఈ పర్యటనలో 31,580 కోట్లకి సంబంధించిన అగ్రిమెంట్లు అమెరికాలో అయితే, ఇక్కడ అదే రకమైనటువంటి డైరెక్షన్లో మరికొన్ని అగ్రిమెంట్లకి దిశగా రేవంత్ టీము వెళ్తున్నారని చెప్పక. అయితే ఈ మొత్తం వివాదంలో కొన్ని వ్యాఖ్యలు అయితే ఖచ్చితంగా విమర్శలు అయితే వస్తున్నాయి. వారం క్రితమే ప్రారంభించినటువంటి ఒక కంపెనీ మరో కంపెనీతో, ఒక పెద్ద కంపెనీతో అగ్రిమెంట్లోకి వెళ్తే ఆ అగ్రిమెంట్ని ధ్రువపరుస్తూ తెలంగాణ ప్రభుత్వం ఒక అగ్రిమెంట్ చేసుకుంది అనేటటువంటి వ్యాఖ్య మాత్రం కొంచెం రాజకీయ వర్గాలు దాటి జనబాహళ్యంలో కూడా వచ్చిందని చెప్పక తప్పదు విజయ్. అంటే నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడేది ఏంటంటే, గత బీఆర్ఎస్లో కూడా హైదరాబాద్ అభివృద్ధి జరిగింది, దీన్ని ఎవరు కాదనలేరు. ఎందుకంటే అంతర్జాతీయంగా పెట్టుబడులు కూడా వచ్చాయి. కాకపోతే ఇక్కడ నేను అనేది ఏంటంటే 2 టైర్ సిటీస్ ని గతంలో నిర్లక్ష్యం చేశారు. ఈసారి ఆ నిర్లక్ష్యం లేకుండా 2 టైర్ సిటీస్ కి సంబంధించి కూడా ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తూ ఒక విషయం అయితే క్లియర్ గా చెప్పాలి విజయ్. హైదరాబాదు రాజకీయ పరమైనటువంటి అధికార మార్పిడి దాటి, అంటే ఇది హైదరాబాద్ అభివృద్ధికి అడ్డంకిగా కానీ ప్రతిబంధకంగా కానీ మారే పరిస్థితులను ఎప్పుడో దాటేసింది అనేది గతంలో అనేక సందర్భాల్లో రుజువైంది. డెఫినెట్లీ తెలంగాణ ఉద్యమం తీవ్రమైనటువంటి స్థాయిలో ఉన్నప్పుడు కూడా హైదరాబాద్లో కంపెనీల రాక అనుకున్నంతగా అందరూ భయపడినట్లుగా స్థాయిలో ప్రభావం చూపలేదు. ఈ అంశాన్ని కూడా ప్రాతిపదికగా తీసుకుని ఆలోచిస్తే ఇప్పుడు మనం మాట్లాడుకున్న హైదరాబాద్కి సంబంధించిన ఫ్లో కానీ, హైదరాబాద్కి సంబంధించిన మనీ ఫ్లో కానీ, ఇన్వెస్ట్మెంట్ ఫ్లో కానీ, ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కానీ, వీటన్నిటితో పాటు గ్రోత్ కానీ, ఇవన్నిటిని కలిపిన గ్రోత్ కానీ, వీటన్నిటితో పాటు కాదు, ఇవన్నీ కలిపిన గ్రోత్ కానీ, ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ని కలిపినటువంటి గ్రోత్ కానీ, ఇవన్నీ కలిసి ఒక పాజిటివ్ డైరెక్షన్లో హైదరాబాద్ని తీసుకెళ్తున్నాయి. కానీ ఇప్పుడు 2 టైర్ సిటీకి సంబంధించిన అంశాలు ఖచ్చితంగా మీరు ప్రస్తావించినట్టుగా అవి మాట్లాడాల్సిందే. అయితే ఐటీ టవర్స్లో కానీ గత ప్రభుత్వం కూడా ఒక ప్రయత్నం చేసింది. సూర్యాపేటలో కట్టారు, ఖమ్మంలో కట్టారు, కరీంనగర్లో కట్టారు, వరంగల్లో కట్టారు, సిద్దిపేటలో కట్టారు, ఇట్లా రకరకాల ప్రాంతాల్లో ఐటీ టవర్స్కి సంబంధించిన ఏర్పాట్లు జరిగినాయి. అయితే ఇక్కడ ఐటీ రంగం ఒక ప్రదేశంలో ఏర్పాటు అవ్వాలంటే అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ముఖ్యమైనది బ్యాండ్ విడ్త్, పవరు, కంటిన్యూస్ పవరు, బ్యాండ్ విడ్త్, దాంతోపాటు హ్యూమన్ రిసోర్సెస్, ఇవన్నీ కూడా అందుబాటులో ఉన్నాయా లేదా అనేటటువంటి ప్రశ్న. అదే సందర్భంలో స్కిల్డ్ వర్కర్స్ని కావాలి వాళ్ళకి. ఐటీ రంగానికి కావాల్సినటువంటి, అంటే ఐటీ రంగం రిక్వైర్మెంట్స్ని మ్యాచ్ అయ్యేటటువంటి స్కిల్డ్ పీపుల్ ఉద్యోగానికి రెడీగా ఉన్నారా? రెడీగా ఉంటే ఏ మేరకు వాళ్ళ సన్నద్ధత ఉంది, వాళ్ళ సన్నద్ధత ఉంటే వాళ్ళు ఏ మేరకు ప్రొడక్టివ్గా ఉంటారు, వీటన్నిటిని కలిపి ఆలోచిస్తే మాత్రం ఒక హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్కి సంబంధించిన అంశం ఉంది, దీంట్లో స్కిల్కి సంబంధించిన అంశం ఉంది. వీటన్నిటిని అడ్రస్ చేస్తామని ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కొంత ముందుకెళ్తోంది. గత ప్రభుత్వంలో ఈ ఇనిషియేషన్ జరిగినప్పటికీ వ్యక్తుల కేంద్రంగా ఈ వ్యవస్థని నాశనం చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు దాన్ని కాదని ఒక సానుకూలమైనటువంటి పరిణామం, ఒక ఇండస్ట్రియల్ ఫ్లో కానీ, అంటే ఇన్వెస్ట్మెంట్ ఫ్లో కానీ రావాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఆ డైరెక్షన్లో వెళ్ళటానికి ప్రభుత్వం ఏ మేరకు సహకరిస్తుందో కూడా చూడాలి. నేను చెప్పినట్లుగా బ్యాండ్ విడ్త్ దగ్గర నుంచి మిగతా కంటిన్యూస్ పవర్ సప్లై, బ్యాండ్ విడ్త్, హ్యూమన్ రిసోర్సెస్,
వాటన్నిటిని ఫెసిలిటేట్ చేసే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసేటటువంటి ప్లగ్ అండ్ ప్లే ఆఫీసులు రోడ్లు ఇవన్నీ కూడా ఉంటాయి. ఇవన్నీ కలిపి Infrastructure రావాల్సిన ఖచ్చితంగా పరిస్థితి. అయితే వరంగల్లో ఒక సానుకూలమైనటువంటి పరిణామం ఏంటంటే వరంగల్లో ఒక భారీ నాన్ ఐటీ ఇండస్ట్రీకి టెక్స్టైల్ కి సంబంధించి దక్షిణ కొరియా పెట్టుబడులు పెడతామంటే ముందుకు వచ్చింది. టెక్స్టైల్ ఒక పక్క నడుస్తుంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నటువంటి హ్యుండై టెస్టింగ్ సెంటర్ కూడా వరంగల్లో వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అయితే ఇక్కడ హైదరాబాద్ తప్ప మొత్తం తెలంగాణలో మరొక ఎయిర్పోర్ట్ లేకపోవడం కూడా ఒక ప్రధానమైన అడ్డంకిగా చెబుతున్నారు. అంటే ఎయిర్పోర్ట్లకి సంబంధించి వరంగల్లో ఉన్నటువంటి గతంలో బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి మామనూరు ఎయిర్పోర్ట్ని దాన్ని మళ్ళీ వాడుకలోకి తీసుకురావాలనేటువంటి డిమాండ్ ఉంది. అలాగే ఖమ్మం కొత్తగూడెం మధ్యలో ప్రతిపాదిత ఎయిర్పోర్ట్కి సంబంధించిన అంశం ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో ఒక ఎయిర్పోర్ట్కి సంబంధించిన అంశం ఉంది. అంటే ఎయిర్పోర్ట్లకు అవసరం కూడా, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్క్ డెవలప్మెంట్లో భాగంగా ఎయిర్పోర్ట్ల అవసరం కూడా ఉంటుంది. ఆ ఎయిర్పోర్ట్లకి సంబంధించిన అంశంలో కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాబట్టి దీనన్నిటికీ కారణమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, గవర్నమెంట్కు ఉన్నటువంటి విల్ పవరు, అంటే గవర్నమెంట్కు ఉన్నటువంటి సీరియస్నెస్, ఇవన్నీ కలిపి ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే హైదరాబాద్ విషయంలో వీటన్నిటికీ అతీతంగా మారిపోయింది అనేటటువంటి అభిప్రాయంలో ఉన్నప్పుడు మిగతా ప్రాంతాలను కూడా సెకండ్ గ్రేడ్, మీరు అన్నట్టుగా 2 టైర్ సిటీస్ని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఆ డైరెక్షన్లో వెళ్తోంది అనేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది విజయ్. ఎస్.